రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు 16, 17 వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామ్రెడ్డి అనంతరం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్, 17వ వార్డు కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా తొర్రూరులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి కాలనీలో, తొర్రూరు అంటే నా సొంత గ్రామం. ఒకప్పుడు తొర్రూరు పూర్తిగా ఆదర్శ గ్రామం ఇది. కానీ ఈరోజు గడిచిన 15 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేక పెరుగుతున్నటువంటి కాలనీలకు అవసరాలు తీర్చలేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఒక సంవత్సరం లోపట అన్ని రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈడ ఉన్న డబ్బంతా మాది భూములు అమ్మి ప్రభుత్వం తీసుకెళ్ళింది. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఒక తొర్రూరుకి వెళ్ళి ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. కానీ 1000 రూపాయలు కూడా మా ఇవ్వలే. హెచ్ఎండిఏ కానీ, ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేఅవుట్ ఫీజులు కానీ, బెటర్మెంట్ ఛార్జీలు కానీ, హౌస్ పర్మిషన్లకు తప్ప మిగతా డబ్బంతా గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవడం వల్ల అభివృద్ధికి డబ్బులు లేక మున్సిపాలిటీకి ఉన్న డబ్బులతో కనీసం ఇదన్నా చేపించినారు. రేపు మేము ప్రభుత్వంలో డిస్కస్ చేసి తప్పకుండా ఈ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని ఇక్కడే ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం దగ్గర తెస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగదు. అందుకే నేను మొన్న మున్సిపాలిటీలో ఉండేటువంటి అందరి కమిషనర్లను పిలిచిన, ఏ రోడ్డు